ఫ్రోజన్ షోల్డర్ అనేది ఎముక బిగుసుకుపోవటం, జాయింట్ ముఖ్యంగా షోల్డర్ జాయింట్లో చుట్టూ 4 కండరాలు ఉంటాయి. ప్రొలాంగ్డ్ డయాబెటీస్ అంటే చాలా కాలం నుంచి షుగర్ ఉన్న వాళ్ళల్లో, అలాగే హైపోథైరాయిడిజం థైరాయిడ్ ఉన్న పేషెంట్స్లో ఈ భుజం బిగుసుకుపోతూ ఉంటుంది. వీళ్ళు సాధారణంగా చెప్పే కంప్లైంట్స్ ఈ తల దువ్వుకోలేకపోవటం, బట్టలు వేసుకునేటప్పుడు ఇబ్బంది కలగటం, వీపు అందకపోవటం, భుజం చెయ్యి వెనక్కి వెళ్ళలేకపోవటం, పట్టేసినట్టు ఉండడం, పైకి ఎత్తలేకపోవటం లాంటి సమస్యలు ముఖ్యంగా చెప్తూ ఉంటారు. దీన్ని పెరి ఆర్థరైటిస్ షోల్డర్ లేదా ఫ్రోజన్ షోల్డర్ అంటాం. ఇది జాయింట్ చుట్టూ ఉన్న క్యాప్స్యూలు అలాగే దాని చుట్టూ ఉన్న కండరాలు బిగుసుకుపోతుంది. యూజువల్గా దీనికి ప్రత్యేకించి కారణం ఉండాల్సిన అవసరం లేదు, కానీ ముఖ్యంగా షుగర్ కానీ థైరాయిడ్ కానీ కంప్లైంట్స్ చెప్తారు. దీనికి కూడా స్టేజెస్ ఉంటాయి. మొదటి స్టేజ్లో ఎర్లీ స్టేజెస్లో వచ్చినప్పుడు దానికి ఫిజియోథెరపీ ద్వారా జాయింట్లో గుజ్జు పెరగడానికి ట్యాబ్లెట్స్ వాడటం వల్ల, ప్రాపర్ ఫిజియోథెరపీ తీసుకోవటం వల్ల ఎర్లీ స్టేజెస్లోనే పూర్తిగా షోల్డర్ అనేది రిలీజ్ అయిపోవటం జరుగుతుంది. డిలేయిడ్ స్టేజెస్లో ఉంటే కనుక ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్ థెరపీ విత్ ఫిజియోథెరపీ కానీ, ఒక్కొక్కసారి మ్యానిపులేట్ చేస్తాం అంటే కొద్దిపాటి మత్తు ఇచ్చి భుజాన్ని మ్యానిపులేట్ చేసి ఇంజెక్షన్ ఇవ్వటం కానీ, బాగా సివియర్ స్టేజెస్లో ఉన్నప్పుడు ఆర్థ్రోస్కోపిక్ రిలీజ్ అంటే కీహోల్ సర్జరీ ద్వారా పట్టేసిన క్యాప్సూల్ని రిలీజ్ చేసి, లేదా హైడ్రోథెరపీ అంటాము, లోపలికి నీరు పంపించి ఆ బెలూన్ ఎక్స్పాండ్ అయ్యేలాగా క్యాప్సూల్ అంతటిని విడుదల చేసి చేయటం జరుగుతుంది. సాధారణంగా ఇవి డే కేర్ సర్జరీస్ లాగా కూడా చేయొచ్చు. ఫ్రోజన్ షోల్డర్ చాలామందిలో చూస్తూ ఉన్నాయి ఈ మధ్య. ప్రత్యేకించి కారణాలు ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇదివరకు ఎప్పుడైనా దెబ్బ తగిలినా లేక కండకి ఎప్పుడైనా చిరిగినట్టుగా మీకు డౌట్ అనిపించినా, షుగర్ ఉన్న పేషెంట్స్లో భుజం పట్టేసినా ఇది పెరిఆర్థరైటిస్ షోల్డర్ అని గుర్తించి తగు డాక్టర్ని సంప్రదించి ఫిజియోథెరపీ మందులు తీసుకోవడం ద్వారా ఎర్లీ స్టేజెస్లోనే దాన్ని నివారించవచ్చు.